హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అత్తయ్య గారు అన్నారు మన డిన్నర్ అది అయిపోయాక మనం రాత్రి భోజనం చేస్తాక ఒక సీక్రెట్ డ్రింక్ అయితే నేను నీకు చెప్తాను, అది వీడియో అప్లోడ్ చేద్దు కానీ అన్న. సరే అత్తయ్య గారు డ్రింక్ అయితే వీడియో అప్లోడ్ చేద్దాం కానీ ఏం డ్రింక్ చేస్తారు నాకు చెప్తారా అంటే, లేస్ అయితే నీకు సర్ప్రైజ్, అది కొంచెం నీరసం కూడా తగ్గుద్ది అని చెప్పి అన్నారు. ఏంటో అనేది నాకైతే ప్రస్తుతానికి నిజంగా నాకు తెలీదు ఏం డ్రింక్ అనేది. ఆ డ్రింక్ ఏంటో చూసేద్దామండి. అందుకంటే ముందే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను అయితే మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ డ్రింక్ ఏంటో, ఆ నీరసాన్ని తగ్గించే ఆ డ్రింక్ ఏంటో కనుక్కుందాం. సో చలో. అత్తయ్య గారు హెల్దీ డ్రింక్ అన్నారు, ఇప్పటికి వచ్చి చెప్పలేదు, నేను చెప్పలేదు వీడియోలో. హెల్దీ డ్రింక్ అంటే అండి మా అత్తయ్య గారు చేస్తారని చెప్పాను. మరి ఏమి హెల్దీ డ్రింక్ అది? హెల్దీ డ్రింక్ అంటే అది బీట్రూట్ తోటి అల్లం, యాలక్కాయ, ఏంటి కందార ఇవన్నీ వేసి జ్యూస్ చేస్తున్నారా? అదా సర్ప్రైజ్. ఏంటి హెల్దీ డ్రింక్ అంటున్నారు, దేంతో చేస్తారు ఏంటి అంటున్నారు? కచీప్ కూడా వేసి చూపిస్తున్నారండి మనకి. మా అత్తయ్య గారికి అయితే అలవాటు అయిపోయింది బాగా. ఆరోగ్యం కూడా మంచిది, హెల్త్ కూడా. బీట్రూట్తో చేస్తారా? బీట్రూట్ జ్యూస్ అయితే ఇది బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం. బీట్రూట్ కడిగేసి చెక్క తీసుకొని ముక్కలు కోసారు. ముక్కలు కోసి జార్లో అయితే వేసేసారు, మిక్సీ జార్లోని. అదేంటిది అల్లమా? అల్లం చెక్క తీసేసి కడిగేసి అందులో వేసారు. యాలక్కాయలు 2 యాలక్కాయలు వేసారు. ఇది మిక్సీ చేసి తర్వాత పంచదార వేస్తారా? వాటర్ అయితే వేస్తున్నారండి అత్తయ్య గారు. అయితే చేసేస్తున్నానండి అత్తయ్య గారు. బీట్రూట్ జ్యూస్ అయితే మిక్సీ చేస్తారండి. ఆ పిప్ అంతా పోవాలి కదా, బీట్రూట్ పిప్ అంతా అని వడకట్టారు. అది వాటర్ మాత్రమే కిందకి వెళ్ళేలాగా బీట్రూట్ పిప్ప పైకి వచ్చేలాగా చేశారు. మొత్తం వాటర్ అంతా, దాని జ్యూస్ అంతా కూడా మనం వడగట్టేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాం కదండి, బీట్రూట్ పిప్ అంతా వడగట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పంచదార వేసారు, కప్పు పంచదార వేసారు, చిన్న కప్పు పంచదార. బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా. ఐస్ క్యూబ్స్ వేసుకున్నామండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని పంచదార ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి కదా. దీన్ని కూడా ఒకసారి మిక్సీ చేసుకున్నాం. ఐస్ క్యూబ్స్ని పంచదార వేసుకుని మిక్సీ అయితే ఆడుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని అయితే గ్లాస్లోకి తీసేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ జ్యూస్ అంటే అండి ఒంటికి, కలర్కి, బ్లడ్కి అన్నింటికి కూడా మంచిది. సో బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ. సో రెడీ అండి బీట్రూట్ జ్యూస్. మేమైతే తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాం. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి. అల్లం ఫ్లేవర్, యాలక్కాయ ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది. చాలా బాగుందండి బీట్రూట్ జ్యూస్. మీరైతే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మా అత్తయ్య గారు సీక్రెట్ అని చెప్పి బీట్రూట్ జ్యూస్ అయితే చెప్పారు మీకోసం. అదైతే వీడియోలో పెట్టాను. సో చాలా బాగుందండి బీట్రూట్ జ్యూసు. సో మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ తాగండి. క్యారెట్ జ్యూస్, బీట్రూట్ అండి మీకు అన్నారు. బీట్రూట్ జ్యూస్ హెల్దీ అండ్ టేస్టీ ఎనర్జీ డ్రింక్. ఇది మా అత్తయ్య గారు చెప్పారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ ఎనర్జీ డ్రింక్ అని చెప్పి. టేస్ట్ అయితే చేసేద్దాం, మీరు కూడా ట్రై చేయండి. బీట్రూట్ జ్యూస్ మేమైతే ఎంజాయ్ చేస్తూ తాగుతాము. చూసారు కదండి ఎలా చేసుకోవాలో ఏంటనేది. వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నా పక్కనే బెల్ని అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.